హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, దొండకాయలు, 2 ఎగ్స్, బాదం పప్పు ఫ్రెండ్స్, జీడిపప్పు, బాదం పప్పు. ఇలా కొంచెం నూనె పోసుకొని ఫ్రెండ్స్, ఇది కొంచెం దోరగా వేగనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బాదం జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేగాక ఫ్రెండ్స్, ఈ కొంచెం వేగటానికి వచ్చినాయి కదా ఫ్రెండ్స్, వేగాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్స్ పగలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఇదిగో పగలగొట్టుకున్న తర్వాత బాగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే వేసుకోవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం పెద్దోళ్ళు అనుకో కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కారం వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఏగనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా వేగాక ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అన్నం వేసేసుకొని ఇలా కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా అన్నం వేసుకోవాలి తర్వాత ఇలా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత కొంచెం చికెన్ మసాలా ఫ్రెండ్స్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంతే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఏ కర్రీస్తో కూడా పని ఉండదు ఫ్రెండ్స్, చక్కగా వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటమే ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.